హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చనారెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఈ వ్లాగ్ ఏంటంటే, నేను షాపింగ్కి పోయినా, నా బర్త్డే వస్తుందనేసి షాపింగ్కి వెళ్ళినా అనమాట. మా వారు తీసుకెళ్ళి షాపింగ్కి వెళ్ళాందా, బర్త్డే వస్తుంది కదా, డ్రెస్ కూడా ఏం లేదు కదా అంటే ఇంక వెళ్ళిపోయినా. ఇంకా వాళ్ళు ఆఫర్ చేసినాక అసలు రిఫ్యూజ్ చేయొద్దు, దొరికిందే ఛాన్స్ అని పోతూనే ఉండాలి. నేనైతే అట్లనే చేస్తాను. ఎక్కువ శాతం మేమైతే అమీర్పేటలోనే షాపింగ్ చేస్తాము. అది మాల్స్ అయినా బయట స్ట్రీట్ షాపింగ్ అయినా అది అమీర్పేట, ఎందుకంటే మాకు దగ్గర అదే ఉంటుంది అనమాట. అందుకని మేము అమీర్పేటకి వెళ్ళిపోతాము. ఈసారి అయితే స్ట్రీట్ షాపింగ్ చేద్దామనేసి వెళ్ళిపోయినాం మేము. పిల్లలు వచ్చేసిన తర్వాత, అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఎవరి బర్త్డే అయినా కూడా పిల్లలకు ఖచ్చితంగా డ్రెస్సులు తీసుకుంటాం అనమాట. మా వారి బర్త్డే అయినా, నా బర్త్డే అయినా, పిల్లల బర్త్డేస్ అయినా, ఎవరి బర్త్డేస్ అయినా పిల్లలకు కొనడం మాత్రం కామన్ అయిపోయింది. అందుకని పిల్లలకు కూడా కొందామనేసి నేను అమీర్పేట స్ట్రీట్ షాపింగ్ అయితే ఫుల్ మజా వస్తుంది. స్ట్రీట్ షాపింగ్ చేస్తే మనకు రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి అన్నీ. ఏమంటే క్లాత్ కూడా బాగుంటుంది, మరి ఎక్కువ మరీ మంచిగా ఉంటుందని నేనేం చెప్పాను. ఆ ప్రైస్కి ఎంత ఉండాలో అంత అయితే ఉంటుంది. అండ్ నేను కూడా టీషర్ట్ ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట, డైలీ యూజ్ చేసుకోవడానికి. పాతగా అయిపోయినాయి కొంచెం. పిల్లలు ఏంటంటే చిన్న పాప ఇంకా ఫీడింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి, అండ్ నేను కూడా తినిపిస్తుంటే నేను కడిగి మూతి కడిగేంతసేపు కూడా తినిపించి మూతి కడిగేంతసేపు కూడా తను ఊరుకోదు. నా టీషర్ట్కి, నా నైటీస్కి, నా డ్రెస్లకి పూసేస్తూనే ఉంటుంది. అట్లా చేయడం వల్ల కూడా నా డ్రెస్సులు తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి. అందుకే ఒక 2 టీషర్ట్లు, ఒక 2 ప్లాజో ప్యాంట్లు తీసుకుందాం అనేసి తీసుకున్నా. నేనైతే ప్లాజో ప్యాంట్లే ప్రిఫర్ చేస్తాను, ఎక్కువ నాకు అవే ఇష్టము. అండ్ టీషర్ట్స్ అక్కడ బాగున్నాయని తీసుకున్నా, ఇంటికి వచ్చేసరికి అవి షార్ట్ అయిపోయినాయి, అంటే పైకి అయిపోయినాయి టీషర్ట్స్. ఇంకేం చేయలేము, అట్లనే పెట్టుకున్నా. అండ్ సనీక్షకి చెప్పులు తీసుకున్నాము. తను డైలీ వేర్ వేసుకునేవి చెప్పులు, అది ఏం కొరికేసిందో అర్థం కావట్లేదు. ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ మరి ఇలక కొరికేసిందా, కుక్కలు పిల్లులు కొరికేసినా తెలియదు, కానీ ఒక చెప్పు అయితే కొరికేసింది. పాపం తను అదే వేసుకుంటుంది, అందుకని తనకు కొందామనేసి కొన్నాము. షూస్ బాగా నచ్చినాయి, బట్ సనీక్ష సైజ్ కాదు, అందుకని అది తీసుకోలేదు. నేను రెగ్యులర్గా తనకి ఈజీగా వేసుకొని ఈజీగా తొడుక్కునే విధంగా తీసుకున్నా. ఎందుకంటే మళ్ళీ నేను చిన్న పాపని ఎత్తుకొని తను స్కూల్లో దింపడానికి వెళ్తా కదా, ప్రతిసారి నేను అక్కడ వంగిప్పాలి, మళ్ళీ తొడగాలి అన్నట్టు, అందుకని ఈజీగా తీసుకున్నాను నేను. మా వారు సనీక్ష బైక్ పిన్ వెళ్తారు, నేను చిన్న పాప నడుచుకుంటూ పోతున్నాం అనమాట. స్ట్రీట్ షాపింగ్ అంటే అట్లనే ఉంటుంది. ఏదో లక్కీ కూపన్ అట, వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పు, మీ పేరు రేపు అంటే మా ఆయన చెప్తానే ఉన్నాడు. నేనైతే చెప్పలేదు. నేను అట్లా ఎవరైనా ఫోన్ నెంబర్ చెప్పు, లక్కీ డ్రాస్ అంటే అస్సలు నమ్మాను. నేను ఇయ్యను వాళ్ళకి అసలు. అదేంది వాళ్ళు ఎవరు ఫోన్ నెంబర్ చెప్పగా అట్లా చెప్తున్నాయింది అని నేను మా ఆయన అడగని, ఏమవుతుంది ఫోన్ నెంబర్ చెప్తే ఏం కాదు, వాళ్ళకు అట్లా ఎన్ని కలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి జీతం ఇస్తారు. ఫోన్లో ఎవరికి ఒకరు యూజ్ అవుతుంది కదా మన నెంబర్ ఉంటే. రోజుకి ఎంతమంది ఫోన్ చేస్తలేరు మనకు, ఈ లోన్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని వాళ్ళకి ఏమైనా మనం ఇచ్చినామా? ఈ సొంటోళ్ళు తీసుకోవద్దని వాళ్ళకు కూడా నంబర్లు ఇస్తే పోనీ వీళ్ళు ఎవరికొకరు యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా ఆయన అన్నాడు. నేనైతే ఇవ్వలేదు, నేను అస్సలు ఇయ్య. అండ్ బయట షాపింగ్ అయిపోయింది, స్ట్రీట్ షాపింగ్ అయిపోయింది. పిల్లలకు నేను బయటనే తీసుకున్నాము. సో నేను కూడా చూద్దాం, బయట ఏమో డైలీ వేర్ తీసుకున్నా, డైలీ వేర్కే తీసుకున్నా బయట. ఇంకా చీర ఇట్లా మంచిది ఏమంటారు పార్టీ వేర్ ఏం తీసుకోలేదు కదా, సో తీసుకుందాం అన్నట్టుగా. టాప్స్ అయితే అసలు నేను బయట కూడా తీసుకోలేదు, ఎందుకంటే నాకు బయట టాప్స్ ఏమి నడవాయి, ఎందుకంటే ఫీడింగ్ కావాలి కాబట్టి. అందుకని అవి ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఆ సంగతి మా ఆయనలకు తెలియదు, అది తెలియకనే మా ఆయన నన్ను షాపింగ్కి తీసుకుపోయిండు. రమ్మన్నప్పుడు సపరేట్గా పోవాలి, నేను కొనుక్కున్నా అంటే ఆయనతో కొనియారు వాళ్ళు. సపరేట్గా ఇంకేందుకు కొనుక్కున్నా కదా, ఎన్ని కొనుక్కుంటా ఉంటుంది వాళ్ళు కదా అన్నట్టుగా అంటారు. అందుకని నేను చెప్పలేదు, సపరేట్గా పోయినా. అండ్ నా షాపింగ్ అని చెప్పినా కదా, నాకు అసలు అది ఏమీ నచ్చలేదు, అసలు నేను తీసుకోలేదు. దానికంటే నేను ఆన్లైన్లో ఫస్ట్ కొనుక్కున్నదే బాగుంది అన్నట్టుగా అదే పెట్టుకుంటే, నేను అదే కొనుక్కుంటే నచ్చని కొనుక్కుంటే ఎందుకన్నట్టుగా నేను కొనుక్కోలేదు. అసలు డెలివరీ మాత్రమే కొనుక్కున్నది, అది కూడా బయట స్ట్రీట్ పైన. అండ్ ఇక్కడ మా వారు షాపింగ్ చేస్తారు. సొమ్ము ఒకటి సొక్కొక్కటిదని, సొమ్ము మా ఆయనదే అనుకోండి, బట్ బర్త్డే నాది, అకేషన్ ఎవరిది, నాది, నా బర్త్డే. పిల్లలు షాపింగ్ చేసారంటే ఒక అర్థం ఉంది, చిన్నపిల్లలు కాబట్టి. ఈయన కూడా షాపింగ్ చేస్తుండు నా బర్త్డేకి, తీసుకున్నా అని అడుగుతుండు. ఆయన కూడా మాటికి తీసుకోడు, ఎప్పుడన్నా అకేషన్ వచ్చినప్పుడు వేసుకుంటూ, ఎట్లాగూ లేవు నాకు కూడా లేవు కదా అన్నట్టుగా అని అన్నీ అనుమానం పడుతున్నాను అనమాట, తీసుకోవాలన్నా వద్దా అన్నట్టుగా. నేనుండి ఎందుకు అనుమానం పడుతున్నావు, తీసేసుకో, నీకు కూడా లేవు కదా మంచివి. ఎక్కడన్నా ఇప్పుడు శ్రావణ మాసము ఖచ్చితంగా చాలా పెళ్ళిళ్ళు అయితే, ఎక్కడికైనా పెళ్ళికి అటు ఇటు అటెండ్ కావాలంటే ఖచ్చితంగా డ్రెస్సులు అయితే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా డ్రెస్సులు ఉండాలి కదా ఫస్ట్ వేసుకోవడానికి అన్నట్టుగా తీసుకో అని చెప్తే ఆయన షాపింగ్ చేసిర్రు ఆయన కూడా. యాక్చువల్లీ మేమైతే వేరే ఇంకా చూసేది ఉండే అనమాట మాల్స్, ఇంట్లో ఏం ఆఫర్ ఉంది ఏందని చూసే ఉండే. అట్లా ఏం చూడలేదు, ఎందుకంటే పిల్లలతోటి 2-3 షాపింగ్లు మాల్లో తిరిగేంత టైం లేదు, పిల్లల్ని అంత హ్యాండిల్ చేయలేము, చిరాకు అప్పటికే అసలు ఆగుతలేరు. ఇద్దరు కింద దిగి పరిగెడతారంట ఇద్దరు. అండ్ ఇవే చెప్పులు మా సనీక్ష తీసుకున్నవి, తను కొత్త చెప్పులను మంచిగా ఎగురుకుంటూ ఆట ఆడుతుంది. మా ఆయనేమో డ్రెస్సులు ట్రైల్ వేయడానికి పోయింది ఆయన.
నేనైతే మంచి క్లాసీ లుక్నే తీసుకుందామని చెప్పిన. ఈ టీ షర్ట్ అయితే నాకు ఎంత నచ్చిందో కానీ తీసుకోలేదు. నేను ఇది బాగుంది తీసుకోండి అంటే ఇది ఎందుకో ఆయనకు నచ్చలేదంట, ఆయన తీసుకోలేదు. ఇది కూడా బాగుంది ఇది తీసుకోండి, ఇది కూడా తీసుకో. అట్లాంటప్పుడు నన్ను అడుగుడు ఎందుకు చెప్పురు, నన్ను ఎందుకు అడుగుడు, ఆయనకు నచ్చిన ఆయన తీసుకోవచ్చు కదా. ఇగో ఇది తీసుకుండు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ ప్లెయిన్ వడ్డాలం ఉంటుంది కదా, అది జస్ట్ 200 అంట. 180 రూపీస్, 200 కూడా కాదు. మా సమీక్షకు వచ్చేది అదేంది అంత తక్కువకి ఇంత ప్రీమియం క్వాలిటీ ఎందుకు వస్తుంది, ఇందులో ఏదో ఉందనిపించింది. ఒకసారి పెట్టి చూడండి అసలు వస్తుందా రాదా. మా పాప కంటే అక్కడ సేల్స్ గర్ల్స్ ఉంటారు కదా, అవి పెట్టి చూపిస్తుంది. లేదు మేడం ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్ నడుస్తుంది అందుకని అంత తక్కువకి ఇస్తున్నామని. నాకు అప్పటికి ఎక్కడో కొడుతుంది, ఇంత తక్కువకి ఎందుకు ఇస్తారు అసలు ఏందా అని డౌట్ వచ్చి నేను మంచిగా క్లియర్గా దాన్ని చూసిన. అదైతే ప్రీమియం క్వాలిటీ కాదు, లెస్ క్వాలిటీ అనమాట. క్వాలిటీ అస్సలు మంచిగా లేదు, అందుకని ఎంత తక్కువకి ఇస్తారు. దాని మీద అంటే గోల్డ్ కోటింగ్ ఉంటుంది కదా, అది ఊడిపోతుంది అనమాట. మన గోడకు పెచ్చి ఎట్లా ఊడిపోతుంది అట్లా ఊడిపోతుంది. అందుకని మళ్ళీ రిటర్న్ లేదంట, ఎక్స్చేంజ్ లేదు మేడం, రిటర్న్ లేదు, అసలు మేము తీసుకోం, మళ్ళీ ఒకసారి పోతాయి అని చెప్తున్నాం. అమ్మ అట్లా అయిందానికి వద్దులే అని అక్కడనే పెట్టేసి ఇంకా మేము తీసుకోలేదు. ఎందుకంటే రిటర్న్ లేనప్పుడు తీసుకునేందుకు అది పోతుంది ఎట్లయితే చెప్పండి. అందుకని నేను ఇప్పుడు అకేషన్స్ కూడా ఏమీ లేవు, ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను అన్నట్టుగా నేను అస్సలు తీసుకోలేదు. అండ్ అక్కడ అంటే అక్కడ ఉన్నాయి కూడా ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా చూపిద్దాం అన్నట్టు క్లిప్ అయితే తీసుకున్నా. అంటే లాంగ్ జ్యువెలరీస్, గోల్డ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, అన్ని జ్యువెలరీస్ ఉన్నాయి, బాగున్నాయి క్వాలిటీ. కానీ నాకెందుకో తీసుకోవాలనిపించలేదు, అస్సలు తీసుకోలేదు నేను. అట్లా బర్త్డే నాది, కానీ బట్టలు మాత్రం పిల్లలు మా ఆయన తీసుకున్నారు. మా ఆయన కూడా షాపింగ్ చేసిండు ఫుల్గా, మంచిగా నచ్చినట్టు షాపింగ్ చేసేసిండు ఆయన నా బర్త్డే వంక పెట్టుకొని. అండ్ నేనేం కొనుక్కున్నా ఆన్లైన్లో, అసలు నేను నా బర్త్డేకి ఏం వేసుకున్నాను మీరు చూడాలంటే ఏం చేయాలి తెలుసుగా. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన, బాయ్.